యాక్చువల్గా ఈ పిఎంఈజీపీ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాము, కానీ ఎమ్మెల్సీ కోడ్ అవడం వల్ల దీన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ రోజున రీస్కెడ్యూల్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది చాలా ఈజీగా స్కెడ్యూల్ అయింది వచ్చేసామని, కానీ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మరి స్కెడ్యూల్ చేయడం అంటే చాలా బిజీ స్కెడ్యూల్. మరి మన కాన్స్టిట్యుయెన్సీకి ఈరోజు జంగారెడ్డిగూడెం వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న డెలివరబుల్స్ వాళ్ళకున్నాయి. సో వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, వెళ్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, ఇష్టం మాట్లాడతారు. ఇట్స్ నాట్ ఎ జోక్. యాజ్ అన్ ఎమ్మెల్యేగా మరి ప్రతి ఒక్క ఆపర్చునిటీని, అటు ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇటు బిజినెస్ కానివ్వండి, ఈ యొక్క బిడ్డ ప్రాంతమైన రిజల్ట్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకోవడానికి అనునిత్యం కష్టపడుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము, చాలా సిల్లీగా మాట్లాడుతున్నాము, చప్పట్లు కొడుతున్నాము, దేనికి చేస్తున్నాం అర్థం కావట్లేదు. మనం కొన్ని విషయాలు సీరియస్ తీసుకోవాలి. అసలు ఎందుకు వచ్చారు, ఏం చెప్తున్నారు, మనకు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది లేదు. ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురే క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు వెనుకలు ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి అర్థమవుతుందో తెలియట్లేదు. పిఎంఈజీపీ గురించి మీకు ఏమర్థమవుతుంది కానివ్వండి, ఒక 3 విషయాలు మాత్రం మీరు గట్టిగా ఈ యొక్క మీటింగ్ తర్వాత మీరు తీసుకెళ్ళాలి. 3 లెటర్స్ PPF. మీకు ప్యాషన్ ఉంటే, మీ దగ్గర స్ట్రాంగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే, మీ దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే, మీరు బిజినెస్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఆపర్చునిటీని మీకు ఇవ్వడానికి, ఇంక్లూడింగ్ బ్యాంక్ నుంచి కూడా ఇవ్వడానికి నేను, అలాగే డైరెక్టర్ క్రిప్స్ గారు, అలాగే ఇందాక జనరల్ మేనేజర్ గారు రెడీగా ఉన్నాం. నేను చాలా డిసప్పాయింట్. వాళ్ళు కూడా చింతలపూడికి వచ్చే ముందు వాళ్ళు స్టడీ చేసుకొని వచ్చారు, రీసెర్చ్ చేసుకొచ్చారు. ఒకటన్నారు, ఇక్కడ అసలు ఇక్కడ మీ వాళ్ళకి అవేర్నెస్ అనేది అంటారు. మనం అన్ని మాట్లాడుతాం, లేచి చప్పట్లు పడుతుంది, దేని పడుతుందో తెలియదు, అవేర్నెస్ లేదన్నారు. ప్రతి ఒక్కరికి కావాలి. మరి అవకాశాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాము. ఇందాక అన్నారు, ఇది సెంట్రల్ స్కీము, మోడీ గారి ఆశీర్వాదం, దీవెన, డబ్బులున్న ఇచ్చేస్తాం. ఒక రెగ్యులేషన్ లేకుండా, ఒక ప్రాసెస్ లేకుండా, ఒక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక బ్యాంక్ కానివ్వండి లోన్లు ఇస్తే ఏమైపోతుందో మనకు తెలుసు. అసలు బ్యాంక్ ఎందుకు, లోన్లు ఎందుకు? మనమే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ప్రింట్ చేసుకొని ఇచ్చేయచ్చు ప్రజలకి. ఈ లోన్లు ఎందుకు, ఈ బ్యాంకులు ఎందుకు, రెగ్యులేషన్స్ ఎందుకు? మన దేశంలోనే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ప్రింట్ చేసేసుకొని ప్రజలకు ఫ్రీ ఇచ్చేయచ్చు. అండర్స్టాండ్ చేసుకోండి, లాజిక్ అండర్స్టాండ్ చేసుకోండి. వారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఫ్రూట్ స్టాల్ గురించి చెప్తే మీరు ఇదితో మాట్లాడుతున్నారు. ఒకే స్ట్రీట్లో 10 ఫ్రూట్ జ్యూస్లో ఫ్రూట్ స్టాల్ ఉంటే అదేమన్నా బిజినెస్ వైబిలిటీ ఉంటుంది దానికి? సో జోక్గా కాకుండా సీరియస్గా ఆలోచించండి. సిబిల్ స్కోర్